ఇంట్లో వాళ్ళు చూడకుండా తీసుకెళ్ళాలి. మెయిన్గా అమ్మ చూడకూడదు. భగవంతుడా, పెళ్ళానికి పూలు తీసుకెళ్ళడం ఇంత కష్టమని ఇప్పుడు అర్థమవుతుంది. శౌర్య, ఏంటి చేతిని వెనక్కి పెట్టుకున్నావు? ఏముంది? ఏం లేదతే. కళ్యాణి కోసం స్పెషల్గా ఏమైనా తెచ్చావా శౌర్య? చెప్పు శౌర్య. నేనా? కళ్యాణికా? అవ్వా, ఏంటి హల్వా తెచ్చావా? తెస్తే అందరికి ఇస్తాను కదా అత్తయ్య. ఏం లేదు, సరేనా? శౌర్య, ఏం లేదు. ఎవరైనా ముందుకి నడుస్తారు, కానీ వెనక్కి నడుస్తూ వెళ్ళాడు. సింహం 4 అడుగులు వెనక్కి వేసిందంటే ఏదో పెద్ద మ్యాటర్ ఉండే ఉంటుందొదినా. నాకు అదే అనుమానంగా ఉంది పల్లవి. అనుమానం ఉంటే వెంటనే తీర్చేసుకోవాలొదినా. గుడ్ ఈవినింగ్. కన్నయ్య నిద్రపోయాడు. నేను చెప్పింది నీకు. నిజమా? కొత్తగా ఈ పలకరింపులేంటో? ఊరికే చెప్పాలనిపించింది. ఊరికే రారు మహానుభావులు అన్నట్టు ఊరికే కొత్త పలకరింపులతో పలకరించరు తమరు. ఏమైంది? ఏదో స్మెల్ వస్తుంది. ఏదో కాదు, మల్లెపూల వాసన. అవును, మల్లెపూల వాసన. మీరొచ్చినప్పటి నుంచే స్టార్ట్ అయింది. తన కోసం మల్లెపూలు తెచ్చానని ఎలా చెప్పాలి? ఒక్క నిమిషం అలాగే ఉండండి. ఏం చేస్తున్నావు? మీరు వాడే స్ప్రే జాస్మిన్ ఫ్లేవర్ కాదు కదా, అందుకే చెక్ చేస్తున్నా. అంటే నన్ను అనుమానిస్తున్నావా? ఆడదాన్ని అనిపించుకున్నావు. అనుమానం మా జన్మ హక్కు. వదినా, ఒకసారి వెళ్ళి చూద్దామా? నీ అనుమానం నివృత్తి చేసుకుందాం. పద. ఏం దాచారు ఆఫీసర్? అది అది పూలు హల్వా నీకోసం. అవ్వా, హల్వా అంటే వదినా, విత్ పూలు. విన్నావా? థ్యాంక్స్ ఆఫీసర్. మీరే పెట్టండి, తర్వాత హల్వా తినిపించండి.
వదినా పువ్వులు పెట్టేశాడు. నెక్స్ట్ హల్వా తినిపించడమే. వదినా ఎక్కడో కాలుతున్నట్టుంది. ఏం కాలుతుంది? మామూలుగా అయితే ఏ వైరో కాలేది. నీకు మాత్రం వాళ్ళ జంటని చూసి ఒళ్ళంతా మండుతున్నట్టుంది. పల్లవి, కోపంలో ఉన్నాను. అనవసరంగా చెంప పగలగొట్టించుకోకు. నీకు సపోర్ట్ గా ఉన్నా తప్పే. పో వదినా, నేను హర్ట్. ఇదో పట్టాన నాకు అర్థం కాదు. ఇది చేసే పనులకి, చేసే పూజలకి, మాట్లాడే అమాయకపు మాటలకి అస్సలు సంబంధం ఉండదు. దీన్ని కూడా మంచి అదును చూసి ఇంటి నుంచి గెంటేస్తే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. కాదు కాదు, నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ పూజలకి మాత్రం ఏం తక్కువ లేదొదినా. వదినా వదినా, బాజీ ఏంటి బాజీ ఉరుకుల పరుగుల మీద పంతులు గారిని తీసుకొస్తున్నావు? అత్తయ్య గారు ఏమైనా తీసుకురమ్మని చెప్పారా? అవునమ్మగారు. ఎందుకు తెలీదు అమ్మగారు, తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చాను. మీరు రండి పంతులు గారు. అలాగే. అనుపమా, అనుపమా, అమ్మా శౌర్య కళ్యాణిల జాతకాలు తీసుకురా. పంతులు గారు వస్తున్నా, చూపించాలి. అలాగేనమ్మా. రండి అమ్మా, పంతులు గారిని తీసుకొచ్చాను. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీకోసం ఎదురు చూస్తున్నాను. క్షమించాలమ్మా, స్వామివారి పూజ ముగించుకుని వచ్చేసరికి ఆలస్యం అయింది. పర్వాలేదు, కూర్చోండి. అలాగే అమ్మా. నమస్కారం అయ్యా. నమస్కారం, కూర్చోండి. ఇవిగోమ్మా. పంతులు గారు, నిన్నటి వరకు మా ఇంటికి దుష్టశక్తి పట్టి పీడించింది. అది వెళ్ళిపోయాక ఇల్లు ప్రశాంతంగా ఉంది, సంతోషంగా ఉంది. శౌర్య కళ్యాణిల మధ్య ప్రేమ తప్ప ఎలాంటి మనస్పర్ధలు రాకుండా ఉండాలి. వాళ్ళిద్దరినీ దగ్గర చేసి వాళ్ల బంధం గట్టిపడేలా ఏదైనా పూజ గాని, హోమం గాని జరిపించండి. ఇవిగోండి జాతకాలు.
ఇది ధనుర్మాసం. ధనుర్మాసంలో విశిష్టమైన పూజలు తక్కువగా ఉంటాయి తల్లి. మీరన్నట్టు మీ మనవడు మనవరాలు మధ్య ప్రేమ సఖ్యత పెరగాలంటే గోదాదేవి కళ్యాణం జరిపించాలి తల్లి. గోదాదేవిగా కళ్యాణి గారిని సిద్ధం చేసి వచ్చే శుక్రవారం రోజున గోదా కళ్యాణం జరిపించండి. అంతా మంచిగా జరుగుతుంది. నరదిష్టికి నల్లరాయైనా పగులుతుందంటారు. శౌర్య కళ్యాణిల జంట ముచ్చటైన జంట. ఒకరికోసం ఒకరు పుట్టారు. ఈ మాట నేను చెప్పడం లేదు తల్లి, వారిరువురి జాతకాలే చెప్తున్నాయి. వీరికి నరదిష్టి ఎక్కువ తగిలింది. అలాగే అదే మా అందరి భయం కూడా. మా అందరి కోరిక వాళ్ళు సంతోషంగా ఉండాలని. మీరన్నట్లుగానే గోదా కళ్యాణం జరిపిద్దాం. నేను ఒప్పుకోను. ఒప్పుకోవటానికి ఒప్పుకోకపోవడానికి నువ్వెవరు? ఇది నా మనవడు మనవరాలు సంతోషం కోసం చేయిస్తున్నాను. మీ మనవడు మీ మనవరాలు కాదు. వాడు నా కొడుకు, అది నా కోడలు. ఇద్దరి మీద అధికారం నా తర్వాతే ఎవరికైనా. అది ఏం చెయ్యాలో చెప్పాల్సింది నేను. అది ఏం చేసినా చెప్పాల్సింది నాకు. గోదా కళ్యాణం చేయాల్సిన అవసరం లేదు. అనవసరమైన ఖర్చు. అంత తొందరగా వాళ్ళు దగ్గరయ్యి ఉద్ధరించాల్సిందేవీ లేదు. అదేంటి దమయంతి అలా అంటావు? పూజ జరిపిస్తే మంచే కదా జరుగుతుంది. మంచా? ఎవరికి? మీకా మాకా? అందరం కలిస్తేనే కుటుంబం. ఎప్పుడూ అలా వేరుబంధనం మాటలు మాట్లాడతావేంటి దమయంతి? నేనంతే. నాకు అలాంటి మాటలే వచ్చు. ఇంట్లో ప్రతి ముఖ్యమైన విషయాల్లో అనుపమా అనుపమా అంటూ అప్పుడు కలవరించినప్పుడు, కళ్యాణి కళ్యాణి అంటూ ఇప్పుడు కలవరించినప్పుడు మీరు ఈ మాట మాట్లాడుంటే ఎప్పుడో ఈ సమస్యకి పరిష్కారం దొరికేది. నేనడుగుదామని నోరు తెరిచిన ప్రతిసారి నాదే తప్పు అని నా వైపు మీ వేళ్లు చూపించి నా వేలుతో నా నోటినే మోయించేవాళ్లు. అలాంటప్పుడు మనసులో నుండి ఇలాంటి వేరుబందరం మాటలే వస్తాయండి. పంతులు గారు, ఇక్కడ పూజలు హోమాలు లాంటివేవీ అవసరం లేదు. మీరు దయచేయండి. అమ్మా, వేదాలు, ఉపనిషత్తులు, సంఖ్యాశాస్త్రం, గ్రహాల కదలికలని చదివిన వాడిగా చెప్తున్నాను. మీ అబ్బాయి, మీ కోడలి జాతకాల ప్రకారం ఈ సమయంలో వాళ్ల జీవితంలో అనుకోని ఘటనలు ఎదురవుతాయి. ఆ ఘటనలు గండాలుగా కూడా మారచ్చు. దంపతులు విడిపోవచ్చు. మీ పంతాలు పట్టింపులు పక్కన పెట్టి గోదా కళ్యాణం జరిపిస్తే మంచిదమ్మా. ఇచ్చిన ఉచిత సలహాలకి కృతజ్ఞతలు. మీరు దయచేయండి. పంతులు గారు, ఒక్క నిమిషం. మీరు చెప్పినట్టుగానే ఇంట్లోనే కళ్యాణి శౌర్యాలతో గోదా కళ్యాణం జరిపిద్దాం. అవును పంతులు గారు, ఎవరాపినా ఆపాలనుకున్నా ఈ పూజ మాత్రం జరుగుతుంది, జరిగి తీరుతుంది. నేను ఒప్పుకోకుండా ఎలా జరిపిస్తారో నేను చూస్తాను. అమ్మా, అత్తయ్యకి కోపం వచ్చినట్టుంది. మీ అత్తయ్య మాటలు పట్టించుకో కళ్యాణి. మంచి మాటలైతే మనసులో పెట్టుకోవాలి. దమయంతి మాటలైతే ఓ చెవితో విని ఇంకో చెవితో వదిలేయాలి. పంతులు గారు, మీరు చెప్పినట్టే శుక్రవారం నాడు గోదా కళ్యాణం జరిపిద్దాం. మంచిదమ్మా, వెళ్ళొస్తాను. అలాగే ఉంటానమ్మా.
నేను పూజ వద్దని మొహం మీదే చెప్పినా నా మాట లెక్క చేయకుండా ఆ అనుపమ అందరి ముందు ఈ పూజ జరుగుతుంది అనింది అంటే నేనంటే ఎంత లెక్కలేంతానో. ఇదంతా మా అమ్మ నెత్తిన పెట్టుకున్నందుకే ఇన్ని రోజులు ఇంట్లో వాళ్ల ముందు విలువ లేకుండా ఉండేది. ఇప్పుడు ఊర్లో వాళ్ల ముందు కూడా పోగొట్టింది. అసలే పంతులు గుడికొచ్చిన వాళ్లకి శటగోపం పెట్టి ఆశీర్వదిస్తూ ఇంట్లో జరిగిన రచ్చ గురించి మాట వరుసకి చెప్పాడే అనుకో. ఇంకేవైనా ఉందా? దమయంతి, ఏమైంది నీకు? నీ కొడుకు కోడలికి మంచి జరుగుతుందని పూజారి గారు చెప్పారు కదా. అలాంటప్పుడు పూజ చేయించాల్సింది పోయి అవసరం లేదంటావేంటి? నీకు నా మీద కళ్యాణి మీద కోపం ఉండొచ్చు, కాని వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కలిసి జీవితాన్ని పంచుకుంటున్నారు. కాబట్టి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని పెద్దవాళ్ళుగా మనందరం కోరుకోవాలి. ఒక్కసారి ఆలోచించు దమయంతి, ఈ పూజ జరిపిద్దాం. జరిపిద్దాము అంటున్నావేంటనుపమా? జరిపిస్తాను అని కదా నువ్వు అనాల్సింది. అదేగా పంతులకు కూడా చెప్పావు. అది కాదు దమయంతి. మాట్లాడుకో. మంచిదాన్లా మా అమ్మ ముందు నటించినట్టు నా ముందు నటించుకో. కళ్యాణి ఒక నష్టజాతకురాలు. అది అడుగు పెడితే నాశనమే. ఎన్ని పూజలు హోమాలు చేసినా ఈ ఇల్లు ఇలాగే తగలబడుతుంది. ఎవ్వరూ మనశాంతిగా ఉండలేరు. అది కడుపున పడింది, మా అన్నని మాకు దూరం చేసింది. అది అడుగు పెట్టింది, నా కొడుకు జీవితం నాశనమైంది. వాడు ప్రాణంగా ప్రేమించిన వాడి భార్య దూరమైంది. అది ఈ ఇంట్లోంచి వెళ్లిపోతేనే ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదులుతుంది. అప్పుడు ఏ పూజలో అవసరం ఉండదు. నా కొడుకు సంతోషంగా ఉంటాడు. కళ్యాణిని ఇంటి నుండి వెళ్ళిపోమంటున్నా. కళ్యాణికి మనం తప్ప ఇంకెవరున్నారు? ఎక్కడికని వెళ్తుంది? ఏట్లోకి. కళ్యాణి శౌర్య తాళి కట్టిన భార్య. అవునా? ఆ లెక్కకొస్తే సంపద కూడా శౌర్య తాళి కట్టిన భార్యే. సంపద కళ్యాణిలు ఒక్కటేనా? ఏ నీ కూతురేవైనా ఇంద్రలోకం నుంచి దిగొచ్చిందా? నాకు ఇద్దరూ ఒక్కటే. నాకు ఇద్దరూ నచ్చరు. ఇద్దరూ కలిసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేశారు. కన్న కొడుకు బాధ కన్న తల్లిని కాబట్టి నాకు మాత్రం అర్థం అవుతుంది. నిన్ను పోనీలే అని అమ్మ అని పిలిచాడు. నీ పేగు తెంచుకొని ఎవరైనా పుట్టుంటే నీకు తెలిసేది. గొడ్రాలివి కాబట్టి నీకు నా బాధ అర్థం కాదు. అత్తయ్య, ఇంకొక్క మాట మా అమ్మనంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. కళ్యాణి, నువ్వాగు. అది నాకు వార్నింగ్ ఇవ్వటం, నువ్వు ఆపడం బావుంది. నువ్వేంటే? నేనన్న దాంట్లో తప్పే ఉంది. పిల్లలు పుట్టని వాళ్ళని గొడ్రాలు అని కాకుండా ఏమంటారు? చంపేస్తా నా కూతురు ఇంకో మాట అంటే. మరి నేనెవర్ని? చిపో. నిన్ను నా కూతురని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంటుంది. అనుపమ నా కూతురని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంటుంది. ఎందుకమ్మా అంత గర్వం? నీ ప్రాణమైన నీ పెద్ద కొడుకుని దూరం చేసినందుక? నీకు నాకు మధ్య దూరాన్ని పెంచినందుక? లేకపోతే నా కొడుకుని నాకు దూరం చేసి ఈ కళ్యాణి కొంగు పట్టుకొని తిరిగేలా చేసినందుక? నార్మల్ నోటికేదొస్తే అది మాట్లాడుతున్నావు. నక్కకి నాగలోకానికి ముడిపెట్టి మాట్లాడటం నీకే సాధ్యం అవుతుంది. ఉన్న మాట అంటే ఉలికెక్కువ అంటారు. ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. పోతలకి